ఈ దినాల్లో దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. మనం ఏం చేయాలి? మన ఆత్మలను ఆయనకు అప్పగించుకోవాలి. దేవా, నన్ను కాపాడావు కదా, ఇది నేను నీకే అప్పగిస్తున్నాను. ఇక నా బాధ్యత, నా ఆలోచనలన్నీ నీ చిత్తానికి అప్పగిస్తున్నాను. మరలా నా బలము, నా ధనము, నా ఘనత, నా ఆశలు అంటూ పరిగెత్తకూడదు. ఎట్లా హాల్ట్ వేసుకున్నావు, ఎట్లా బ్రేక్ వేసుకున్నావు? అందుకనే ఆత్మీయ స్థితిలో ఎదుగుతూ ఏదైతే ఆయన చిత్తానుసారమైనటువంటి కావలసిన పనులు అవి చేసుకుంటూ అనవసరమైన వాటికి వెళ్ళకుండా, అనవసరమైనటువంటి వాటిని కోరుకోకుండా మన దేవుని సన్నిధిలో మనల్ని మనము అప్పగించుకుందాం. అందుకే అంటున్నాడు, నమ్మకమైన సృష్టికర్తకు, నమ్మకమైన సృష్టికర్తకు నమ్మకస్తులమై ఉందాం. ఇక నుండి నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మను అప్పగించుకొని మనం కూడా నమ్మకంగా ఉందాం. అదే దేవుడు కోరుకుంటున్నాడు. సో శ్రమలు వచ్చినప్పుడు దేని పిల్లరా ఆయన సమీపంగా వస్తాడు. ఆ మూడో విషయం అందుకని మీరు జ్ఞాపకం ఉంచుకో. నాలుగోదిగా శ్రమల ద్వారా ఈ ఉపద్రవం ద్వారా దేవుడు అందుకని మన బలహీనతలో ఆయన బలం ఇస్తున్నాడు. ఆయన మనకు సమీపంగా వస్తున్నాడు. ఆయన సమీపంగా ఉంటే మనం బలవంతులం అవుతున్నాం. మన బలహీనతలో దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. చాలిన తన కృపను మనకు అనుగ్రహిస్తాడు. అందుకనే మన బలహీన సమయంలో మనకు కావలసింది ఏది కాదు, ఆయన కృప. ఆ బలహీనతలో ఎప్పుడైతే మనము పౌలు గారు 3 సార్లు వేడుకున్నాడు, అప్పుడు ఆయన దగ్గరికి స్వరం వచ్చింది, అప్పుడు దేవుని వాగ్దానం వచ్చింది, అప్పుడు దేవుని సమాధానం వచ్చింది, జవాబు వచ్చింది దేవుని దగ్గర నుండి. ఏమంటున్నాడు? నా కృప నీకు చాలు అంటున్నాడు. నా కృప నీకు చాలు, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అన్నాడు. అందుకే ఈరోజు ఈ ఉపద్రవం వలన చాలా మంది అనేక బలహీనమైన పరిస్థితుల్లో ఉండొచ్చు. కానీ దేవుని సంగమా, దేవుని శక్తి పరిపూర్ణమవుతుంది. ఆయన కృప మనకు అనుగ్రహింపబడుతుంది. అందుకే అది ఆర్థిక పరమైనవి కావచ్చు, మానసిక ఆత్మీయ స్థితి కావచ్చు, అన్నిట్లో కూడా ఒకవేళ మనం వేడుకుంటే ఆయన మరలా తన కృప మనకిస్తాడు. ఇంకేమొద్దు నీకు. అయ్యా ఇవి కోల్పోయాను, ఇవి నష్టపోయాను, అవి నష్టపోయాను. ఆయన అంటున్నాడు, అవిటిని లెక్క చేయకు, నా కృప నీకు చాలు.